బంగారి, ఏం కాలేదు. అయినా నువ్వు రవిని కాపాడుకున్నావు కదా, భయపడకు. అమ్మా, ఏంటి డ్రెస్ ఇలా అయింది? మొహం మీద దెబ్బలున్నాయి. ఎక్కడికి వెళ్ళావు? ఏమైంది? అయ్యో, ఏమంటున్నావే? షూట్ ఎవరు జరిగిందా? రవిబాబుకేం కాలేదుగా? తను బానే ఉన్నారా? ఆయనకేం కాలేదమ్మా. అయ్యో భగవంతుడా, ఎందుకు ఇలా జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. సరే ఉండు, నేను వెళ్ళి రవిబాబుని చూసొస్తా. అమ్మా, అమ్మా. ఏంటి బంగారి? అమ్మా, ఆయన నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాలని చూస్తున్నారమ్మా. ఆయన్ని పోయి చూడాలంటున్నావు. ఆయన మీద నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా? నేనెందుకు బంగారి కోప్పడాలి? రవిబాబు చేసింది తప్పే కాదు, మరెందుకు కోప్పడాలి? ఏమంటున్నావమ్మా? తప్పే చేయని మా నాన్నని జైలుకి పంపాలని కంకణం కట్టుకునున్నారు. అయినా నువ్వెలా అమ్మా కామ్గా ఉండగలుగుతున్నావు? ఎందుకంటే రవిబాబు కోపంలో న్యాయం ఉంది. తన మనసులో అత్త మావని చెడ్డవాళ్ళుగా నాటేశారు. ఇన్నేళ్లుగా తన మనసులో బాగా నాటుకుపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు తను అలాగే ఆలోచిస్తాడు. నువ్వే చెప్పు, మీ నాన్నని ఒకరు కొట్టి కోమాలో పడుకోపెట్టేస్తే నువ్వు వాడిని ఊరికి వదిలేస్తావా? వాళ్ళ మీద పగ తీర్చుకోవా? అలాగే కదా రవి కూడా ఆలోచిస్తాడు. నిజం తెలిసే వరకు రవిబాబు కోపంలో తప్పేం లేదు బంగారి. అది మాత్రమే కాదు, రవిబాబు నా బిడ్డ. మా వదినికి పుట్టిన దాదాపు 6 ఏళ్ళు నేనే కదా పెంచాను. మీ ముగ్గురి మీద నాకెంత ప్రేమ ఉందో అంతే ప్రేమ నాకు రవి మీద కూడా ఉంది. అది ఎప్పటికీ మారదు. రవికేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు రవి నాకు వేరువేరు కాదు బంగారి. నేను వెళ్ళి రవిబాబుని చూసొస్తాను. అమ్మా, ఏంటి బంగారి? నాన్న. ఏ బంగారి, ఏ నాన్నకేమైంది? మీ నాన్న మీద తప్పు లేదని నిరూపించావా? రవి నమ్మాడా? చెప్పు బంగారి. నాన్న నిరపరాధని కనిపెట్టేశావా? ఏ ఏడు పాపి, మాట్లాడమ్మా. అమ్మా, నాన్న ప్రాణాలతోనే ఉన్నారమ్మా. ఏ ఏమంటున్నావు బంగారి? నాన్న నువ్వు చూసావా? ఎక్కడున్నారో? నేనింకా చూడలేదమ్మా. ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇన్స్పెక్టర్ సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ చూపించారు. అది నాన్ననే అమ్మా. ఆయన మన పక్కనే ఎక్కడో ఉన్నారు. భగవంతుడా, ఇన్నేళ్ళకి ఎంత మంచి మాట విన్నారో. నాకు అప్పుడే తెలుసు బంగారి, ఆయనకి ఏం కాదు. ఆయన ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. మరి ఎందుకు బంగారి మన దగ్గరికి రావడం లేదు? తెలీదమ్మా. వేరే ఏదైనా ప్రాబ్లంలో కూడా ఇరుక్కునుండొచ్చు. బంగారి, ఆ సీసీటీవీ కెమెరాలో ఉన్న వీడియో నాకు చూపిస్తావా? అది నా దగ్గర లేదమ్మా. అది ఇన్స్పెక్టర్ దగ్గరే ఉంది.
అయినా అందులో కూడా నాన్న మొహం బ్లర్గానే తెలుస్తోంది. ఆ ఇన్స్పెక్టర్ డౌట్ గానే చెప్తున్నారు, కానీ నా మనసు మాత్రం అది నాన్ననే అని ఖచ్చితంగా చెప్తుంది. నాన్న తొందరలోనే మన దగ్గరకు వచ్చేస్తారమ్మా. నాన్న మన దగ్గరకు వచ్చేలోపు నాన్న నిరపరాధి అని నేను నిరూపించి చూపిస్తాను. భగవంతుడా, మా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా భద్రంగా మా దగ్గరికి మళ్ళీ చేర్చు. మాకు నువ్వు తప్ప వేరే దారి లేదు. ఏంటి బంగారు, ఎవరిని కలవాలి? అమ్మా కొంచెం వెయిట్ చేయమ్మా, చెప్తాను. హలో బంగారి. శక్తి. హాయ్. శక్తి, ఈవిడేమా? నమస్తే అమ్మా. నమస్తే బాబు. అమ్మా, ఈయనే అమ్మా మన నాన్న కేసుని చూస్తుంది, నాకు ఫ్రెండ్. రవిబాబు కంప్లైంట్ ఇచ్చారని చెప్పావు, ఈయనేనా? లేదమ్మా, ఆయన వేరే, ఈయన వేరే. ఓ, నాన్న మిస్ అయిన దగ్గర నుంచి నాన్న కేసు ఈయనే ఫాలో చేస్తున్నారు. ఆహా. శక్తి, ఇప్పటికే మా నాన్న కనిపించట్లేదని నేను మీకు కంప్లైంట్ ఇచ్చాను కదా. ఇప్పుడు మా నాన్నలాగే ఒకరిని ఓల్డ్ బస్ స్టాండ్లో చూశానని ఇన్స్పెక్టర్ మనో చెప్పారు. మనో గాజువాక పోలీస్ స్టేషన్లో ఉంటారే ఆయన? ఆయనే. ఓకే, అయితే నేను ఆయన్ని అడిగి తెలుసుకుంటాను. లేదు లేదు, వద్దు. ఎందుకంటే ఆయన మా నాన్నని సస్పెక్ట్ అని వెతుకుతున్నారు. అర్థం కాలా? మా ఫ్యామిలీలో 20 years బ్యాక్ ఒక పెద్ద ప్రాబ్లం జరిగింది. మా నాన్నకి ఆ యాక్సిడెంట్కి సంబంధమే లేదు, కానీ ప్లాన్ చేసి మా నాన్నని అందులో ట్రాప్ చేశారు. ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేశారు. అది ఇన్స్పెక్టర్ మనోనే హ్యాండిల్ చేస్తున్నారు. కానీ అది అతను కనిపెట్టడానికి ముందే మనం కనిపెట్టి తీరాలి. ప్లీజ్ శక్తి, నాకిందులో ఎలాగైనా హెల్ప్ చేయవా? ఏం పర్వాలేదు బంగారి. ఇన్నేళ్లుగా మీ నాన్నగారు ఎక్కడున్నారనేది మనకు తెలియకుండా పోయింది. ఇప్పుడు వైజాగ్ సరౌండింగ్లోనే ఉన్నారని తెలిసింది కదా. అన్ని స్టేషన్లోనూ ఇన్ఫార్మ్ చేస్తాను.